నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్లో ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ అధినేతకు రాసిన లేఖలో వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదన్న ఎమ్మెల్సీ కవిత. కేంద్రం చేపట్టిన కాగర్లో ఆదివాసీలు మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలన్న గద్దర్ సతీమణి విమల. రెండు నెలలుగా ఉపాధి హామీ పథకం వేతనాలు రాక కూలీల ఆవేదన. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వేతనాలు చెల్లించాలన్న మన్యగూడ కూలీలు. ప్రజల నమ్మకానికి అనుకూలంగా ఏపీలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న టీడీపీ నేతలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, బీఆర్ఎస్లో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకోవడంతో పాటు కోవట్లను పక్కకు తప్పించే ముందుకెళ్తే భవిష్యత్ పార్టీదేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, వారి వల్ల నష్టం జరుగుతోందన్నారు కవిత. అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆమె శంషాబాద్ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రజోత్సవ సభ అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆమె రాసిన లేఖ గురువారం వెలుగులోకి వచ్చి చర్చనీయాంశంగా నేపథ్యంలో కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో చెప్పాను. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని, వ్యక్తిగతంగా నాకు ఎవరిపైన ద్వేషం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. జై తెలంగాణ. నేను నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే. 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is the handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR garu or the party. To strengthen the party. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కాగర్ను తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేలా కేంద్రానికి విన్నపించాలని ప్రజాకవి గద్దర్ సతీమణి విమల గవర్నర్ విష్ణుదేవ్ వర్మకు విజ్ఞప్తి చేశారు. రాజ్భవన్లో కుమారయ్య వెన్నెల దళిత నాయకులు రాజుతో కలిసి ప్రతిపత్రం అందజేశారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ కేంద్రం చేపట్టిన కాగర్లో ఆదివాసులు ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కగార్ 2024లో భారత ప్రభుత్వం స్టార్ట్ చేసి శాంతి పేరు మీద
భారతదేశంలో ఆదివాసీలను ఎన్కౌంటర్ రూపంలో హతమారుస్తూ వచ్చింది. ఈనాటికి 500 పైన ఆదివాసీ బిడ్డలుని చంపడం జరిగింది. ఆదివాసీ బిడ్డలంతా చిన్నారి బిడ్డలు, అందరూ 20 ఏళ్ళ కింద ఉన్న బిడ్డలే. భారత ప్రభుత్వం ఏ విధంగా అయితే పాకిస్తాన్తో సీజ్ ఫైర్ చేసిందో, ఎప్పుడైతే మన పాకిస్తాన్ని టెర్రరిస్టులనే కన్సిడర్ చేసి టెర్రరిస్టులతో కూడా శాంతి చర్చలకని ముందుకు వస్తున్న భారతదేశం, మరి మన భారతదేశంలో పుట్టిన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు, దళితులు, అణగారిన వర్గాల బిడ్డల గురించి ఎందుకు కన్సిడర్ చేయడం లేదు? ఈ బిడ్డలంతా ఎందుకు అడవిలు పట్టారు? ఎందుకు గన్నులు బట్టి అడవిలోకి వెళ్ళారు? ఎందుకంటే వాళ్ళ నీళ్ళు వాళ్ళకు లేవు, వాళ్ళ భూములు వాళ్ళకు లేవు, వాళ్ళ జీవితాలు వాళ్ళకు లేవు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. వాళ్ళకి ఏకైక దారి కనిపించింది, వాళ్ళ కష్టానికి సొల్యూషన్ కనిపించింది ఏంటంటే కట్ట పట్టుకుంటేనే, గన్ను పట్టుకుంటేనే మా కష్టాలు తీరుతాయని అడవి బాట పట్టారు. భారత ప్రభుత్వంగా మన బాధ్యత ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఇంప్లిమెంట్ చేస్తూ భారతదేశ ప్రభుత్వ ప్రజలకు అందరికీ సమానత్వము, సౌభ్రవత్వముని సమాన సమాజాన్ని వాళ్ళకు కావాల్సినవి ఏర్పరచాలి. మోడీ గారికి, ప్రెసిడెంట్ గారికి ఇవ్వాల్సిన కోరుతున్నాను. ఏమనగా భారతదేశం అంతా అందరు పౌరులను కుక్కల్లాగా కాల్చి శవాలను కుక్కల్లాగా ఎత్తుకొని పోతున్నారు. అది చూస్తే చాలా భయాందోళనకు గురవుతున్నాం. అలాంటిది నిలుపాలని కోరుతూ గద్దరన్న రాసిన పాట అమరవీరులకు అంకితం చేస్తున్నాం. ఈ ఎన్కౌంటర్, ఈ ఫోటోస్ చూస్తే ఇది ఇరువైపులా కాల్పులా జరిగిన విధంగా లేదు. ఇదేదో పట్టుకొని పోయి హింస చేసి చంపిన విధంగా ఉంది. అందుకే ఈ ఎన్కౌంటర్లో పైన కూడా విచారణ జరపాల్సిందిగా కోరుతున్నాము. ఈ అమరవీరులకు అందరిస్తూ వాళ్ళని దండగారిలో ఉన్న ఆదివాసీ బిడ్డల్ని కాపాడాలని కోరుతూ వాళ్ళందరినీ రాజ్యాంగ పరిగణలోకి తీసుకొని ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. మందానాలు మందానాలమ్మో మా బిడ్డలు మీకు మందానాలు మందానాలమ్మో మా బిడ్డలు వీరులారా వీరులారా రండి కన్నా శూరులారా వీరులారా వీరులారా రండి కన్నా శూరులారా రండి కన్నా శూరులారా రైతు కూలి బిడ్డలారా రండి కన్నా శూరులారా రైతు కూలి బిడ్డలారా ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖాలలో గలసినారా ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖాలలో సుఖాలలో గలసి మీరు సూరులల్లే వెలసినారా సుఖాలలో గలసి మీరు సూరులలో వెలసినారా మీరు ఏ దిక్కు ఏ గల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలైందా మా బిడ్డలు మీరు ఏ దిక్కు ఏ గల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలైందా మా బిడ్డలు. జోహార్ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. అట్లాగే మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఈ సీజ్ ఫైర్ గురించి ఆల్రెడీ జానారెడ్డి గారు ఎవరైతే 2003లో 4లో శాంతి చర్చలు జరిగినప్పుడు అందులో వన్ ఆఫ్ ది మెంబర్ ఉన్నారు. అట్లాగే జేబీ రాజు గారు కూడా అందులో మెంబర్. సో వీళ్ళతో కూర్చొని తప్పకుండా చాలా బాధ వేస్తుందండి. నేను కూడా ఎన్నో ఎన్కౌంటర్ వాళ్ళ దగ్గరికి పోయినా, నేను కూడా గతారెప్పడే. మరి ఇంత ఘోరంగా ప్రభుత్వం చేస్తుందంటే మోడీకి కొంచెమన్నా దయ లేకుండొచ్చా? మోడీకి చెప్తున్నా అన్న చెల్లెలాగా అనుకోండి అనేసి ఈ
ఎన్కౌంటర్ ఆపేసి ఈ సైన్ అని రిటర్న్ తీసుకోమని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే గవర్నర్ ఏమన్నారు? గవర్నర్ నేను మాట్లాడతా అనేసి అన్నాడు. ఇది ఇక్కడికి వచ్చి అంటే అమ్మ వాళ్ళు అక్కడ నిలబడి మాట్లాడలేరని మనం ఎక్కువసేపు అందరూ ప్రధానమంత్రి గారికి, అమిత్ షా హోమ్ మినిస్టర్ గారికి, అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని మనము రిజిస్టర్ పోస్టులో ప్రెసిడెంట్ గారికి, మంత్రి గారికి పంపిస్తాము. ఇది మీకు ఒక కాపీ ఇవ్వడం జరిగింది. ప్రెస్లో కూడా మీకు ఒక కాపీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. పట్టుకోండి కింద పెట్టండి. జరపాలి శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలి ఫుడ్ కప్ ఎన్కౌంటర్లను వెంటనే ఆపాలి ఫుడ్ కప్ ఎన్కౌంటర్లను వెంటనే జోహార్లు అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్లు అమరవీరులకు. జోహార్ జోహార్. ఆగు బాయ్, అవే బాయ్, ఒక్క నిమిషం. గ్రామీణ ప్రాంతం ప్రజలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో 2 నెలల నుండి వేతనాలు ఇవ్వకపోవడంతో కూలీలు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ పనులు లేక ఉపాధి హామీ పథకంపై ఆధారపడ్డ తనకు సకాలంలో కూలీలు చెల్లించకపోవడంతో రోజువారీ జీవనం కష్టంగా మారిందని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరు గ్రామ పంచాయతీ మన్నెగూడ గ్రామంలో కరువు పని వద్ద కూలీలు ఆవేదన చెందుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే కూలీ డబ్బులను మంజూరు చేయాల్సిందిగా వేడుకుంటున్నారు. శ్రీనివాస్, కందుకూరు మండల్ రిపోర్టర్. ఇక్కడ మా నేతూరు గ్రామ పంచాయతీ మన్నెగూడ గ్రామంలో వీళ్ళు మహాత్మా గాంధీ చేస్తున్నారు. వీళ్ళకు గత 2 నెలల నుంచి కరువు పని లేదు. అలాగే వీళ్ళకు ఇంట్లో ఉప్పు తక్కువ కూరకి, అలాగే మార్నింగ్ ఉదయం 8 గంటలకు వచ్చి 12 గంటల వరకు ఎండనగా వాననగా పనిచేసి ఇంటికి వెళ్తున్నారు. కానీ వీళ్ళకి ఏ వీటికి డబ్బు దాకా ఇబ్బంది పడుతున్నారు. వారి యొక్క మాటల్లో వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుందాం. ఇక్కడ చూడాక అని కాకుంటే మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ డబ్బులు మాత్రం పడతలేవు సార్. మీరు ఏం తినాలి, ఏం చేయాలనేసి మాది ఉద్దేశం. పని ఇంకా అయితే లేదు. మళ్ళీ 3 గంటలకు వచ్చి సార్దారు జంగమ్మ జంగమ్మ సార్దారు నమస్తే సార్. మేము మా విలేజ్ మన్నెగూడ. మరి మాకు రైతు వేద పని అని పెట్టారు. 150 రోజులు అన్నారు. 100 రోజులే ఇస్తారు. 100 రోజులైనా సరే అంటారు. 8 గంటలకు వచ్చి 12 గంటలకు అనగా తెలియక తీసుకున్న బాటిల్ కూడా అయిపోతుంది. ఇంత మట్టి పని చేస్తున్నాము, చెట్టు కొట్టినాము, ఎన్నో పనులు చేసినాము. 3 నెలల సంది పైసలు మాత్రం లేవు. నడుస్తుంది. ఎట్లా వెళ్తుంది, ఎట్లా ఉండాలి, ఏం తినాలి, మీరు అన్నిటికీ పెద్ద పెద్ద దాంట్లకు ఆలోచిస్తారు. కానీ చిన్న ఊర్లకు లేవరా అశ్విని ఆ నుంచి నిలబడరాదు. మాకు కూడా కొంచెము చూడాలి. గవర్నమెంట్ పని అని పెట్టారు. పెట్టకనా నువ్వుకుంటే అయిపోతాం. మా ఇంట్లో మేము ఎట్లా కాలం గడుపుతాము. గవర్నమెంట్ పని అంటే తిని ఉండి లేక వెళ్ళేస్తాము. మరి పైసలు మాత్రం ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ భీమకు మళ్ళీ రామ్లాగా మాట్లాడు. 6,000 వేస్తున్నారు సార్. అవే వేయలే. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. ఇక్కడ చూడు. 2,500 వేస్తున్నారు మహిళలకు. అవి
మాకు అనిపించదు. ఎట్లా చేస్తాను బతకాలి? ఇంకోటి మాట్లాడు సార్ మీరు వీళ్ళొక ప్రాబ్లం క్లియర్ చేస్తాను. ఇంత చేసుకున్నాను కూడా రేవంత్ అన్న ఏం చేస్తలేడు. చేసిన టైపు ఇంకా పెట్టుకు సాలి చేసిన ఆఫ్ చేసిన సాయంత్రం వచ్చేస్తా మరి ఆల్రెడీ రన్ అవుతుంది వస్తూనే ఉంటుంది అక్కడ. ఇప్పుడు నువ్వు ఇక్కడ పని చేస్తున్న పని అయిపోతాను. సాబ్ మా దశగిరి బాగు పైసలు పడలేదు జిరాగు కదా అవుతాయి కడి అవుతాయి. మా దశగిరి బాగు పైసలు పడతారు అవి ఏం చేయాలి ఎట్లా సార్ మరి? నాకు 12 గుంటల పట చేస్తాడు ఇంకా వేస్తాడు. పిల్లలు పెద్దగా అయ్యారు, 2 మన్మలు పుట్టిర్రు, అన్నీ అయిపోయినాయి. మహానాడుకు సన్నద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు పాల్గొని మహానాడు విజయవంతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిలోని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇందులో భాగంగా విశాఖ పార్లమెంట్ పరిధిలో మినీ మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు, కార్యకర్తల నమ్మకానికి అనుకూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని పలువురు టీడీపీ నాయకులు తెలిపారు. నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కడపలో మహానాడు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈసారి మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తప్పకుండా విచ్చేయాలని కోరుకుంటూ, ఇందాక మేడం అక్రమాన్ విజయ నిర్మల్ గారు సింహాచలం దేవస్థానం భూ సమస్య మీద చెప్పడం జరిగింది. ఆల్రెడీ పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మొన్న జనవరి 28వ తారీఖున ఆ సమస్యకి పరిష్కారం లభించింది. అది ఇప్పుడు కోర్టులో ఉండటం వల్ల రేపు వేసవ సెలవులు అయిపోయిన తర్వాత ఆ కోర్టులో పరిష్కారం రావడం జరుగుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఏ ముహూర్తాలు పెట్టారు పెద్ద ఆయన కానీ ఆ ముహూర్తం ఆయన జన్మించిన రోజు కూడా చూస్తే మంచి మండుట ఎండ. కార్యకర్తలు అంత ఎండలో మహానాడుకి వెళ్ళడానికి ఆ రోజు, ఇప్పుడంటే మనకి అనేక వాహనాలు ఇవన్నీ వచ్చాయి కానీ ఇప్పుడంటే ఒకవైపు సోషల్ మీడియా, టీవీలు ఉన్నాయి, ప్రత్యక్షంగా చూసే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ రోజు ఏ అవకాశాలు లేకపోయినా మహానాడికి కదిలి రండి, రా తెలుగు బిడ్డ రా అని చెప్పి అలాంటి స్లోగన్స్ లో అందరూ కూడా వెళ్ళేవాళ్ళం. అలాంటి మహానాడు ఈరోజు ఒక పార్టీకి గుర్తింపు రావాలంటే, ఒక పార్టీకి రాజకీయంగా ఎలక్షన్ కమిషన్ గుర్తింపు రావాలంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సభ్యత్వం జరగాలి. సభ్యత్వం తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎన్నిక నిర్వహించుకోవాలి. బహుశా ఈ దేశంలో తూచా తప్పకుండా స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రమే సభ్యత్వ నమోదు తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నిక కూడా మహానాడు ద్వారా ఈరోజు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ మహానాడులో ప్రజల పక్షాన చేసేటువంటి తీర్మానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. కాబట్టి అత్యధిక శాతం మనం అధికారంలో ఈ రాష్ట్రంలో వాళ్ళకి కనబడతా ఉంది. అందుకని అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో ఆ అసెంబ్లీ సమావేశాలు మీరు చూడండి, ప్రతి అంశంలో ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదాయ వనరుగా మారింది తెలంగాణలో ఉండేటువంటి. ఎందుకంటే ఆ హైదరాబాద్ నగరంలో ఒక చేసినటువంటి నిర్ణయాల వల్ల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవకాశం ఉన్నటువంటి విశాఖపట్నాన్ని ఎప్పుడు కూడా అభివృద్ధిలో ముందుకు వచ్చారని ఈ దఫా ప్రధానమంత్రిని విశాఖపట్నం తీసుకొని వచ్చి ఇక్కడే మా తూర్పు నియోజకవర్గంలోనే పెద్ద సభ పెట్టి ఆయన ప్రయారిటీ అటు విశాఖపట్నం అవకాశాలు ఉన్న వాటిని అన్నిటి కూడా అందిపించుకోవాలని చెప్పి ఒక ఆర్సిఎల్ మెటల్ స్టీల్ ప్లాంట్, ఒక స్టీల్ ప్లాంట్ వస్తేనే విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందిందో, ఎంత మంది ఉద్యోగ అవకాశాలు వచ్చాయి మీ అందరికీ తెలుసు. రైల్వే జోన్ ఇట్లాంటివే కాకుండా రాబోయే కాలంలో విశాఖపట్నానికి నారా లోకేష్ గారి నాయకత్వంలో టీసీఎస్ 10,000 ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఒక అవకాశం. సెంటర్ కూడా విశాఖ నుంచి సింగపూర్ కు ఒక కేబుల్ వేసి సముద్ర తీరం నుంచి
ఒక సెంటర్ రావాలని ఇట్లాంటి అనేక నిర్ణయాలు ఈ రాష్ట్ర లోకేష్ గారి నాయకత్వంలో మనం అందరం ఉన్నాం. అందుకనే బాబుజీ చెప్పారు మనకి డేటాలో ఏ రకంగా పార్టీ యంత్రాంగం నడిచేది ఈరోజు నారా లోకేష్ గారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంకా అడాప్ట్ చేయడం, వాళ్ళందరికీ ఒకవైపు గౌరవమైన స్థానమే కాదు, వారిని ఆర్థికంగా వెలుగులో తీసుకురావాలంటే ఏ అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎతికి పట్టి మనందరికీ అవకాశాలు చూపించే పనిలో కోసమో లేకపోతే వారి స్వార్థాల కోసం ఎవరు వచ్చినా మీ స్థానం మాత్రం ఎప్పుడు కూడా తెలియదు. అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ కొండశిఖర మండ్రేపు గ్రామంలో అస్వస్థకు గురైన గిరిజన మహిళను 9 కిలోమీటర్ల మేరకు డోలీలో తరలించారు. మండ్రేపుకు చెందిన కిలుమ అనే మహిళ అస్వస్థకు గురైంది. ఈ క్రమంలో తమ గ్రామం నుండి తునిసీబు గ్రామం మీదుగా హకుంపేట్ మండలం దుర్గం పంచాయతీ దారగడ్డ వరకు 9 కిలోమీటర్లు ఆమె భర్త నరసింహరావు కుమారుడు డోలీలో మోసుకుని తీసుకువచ్చారు. అక్కడి నుండి అంబులెన్స్లో పాడేరుకు తరలించారు. కూటమి ప్రభుత్వంలోనైనా మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుకుంటున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లపూర్లో ఫుట్పాత్పై నిబంధనలకు విరుద్ధంగా వెలసిన దుకాణాలను కాప్రా మున్సిపల్ అధికారులు తొలగించారు. కూల్చివేతను ఆయా దుకాణాల నిర్వాహకులు అడ్డుకున్నప్పటికీ అధికారులు వాటిని జేసీబీతో కూల్చివేశారు. ఫుట్పాత్ ఆక్రమణలతో ట్రాఫిక్ సమస్యకు తలెత్తుతుందని అధికారులు తెలిపారు. నిర్మాణాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా వెలిశాయని వాటిని తొలగించాలని గతంలోనే నోటీసులు ఇచ్చినప్పటికీ వారు స్పందించకపోవడంతో కూల్చివేతలు చేపట్టినట్టు మున్సిపల్ అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగపల్లి గేట్ వద్ద సుప్రియ బాయ్స్ హాస్టల్లో ఉంటున్న భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోలె నాగిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. పోలె నాగిరెడ్డి గుంటూరు జిల్లా జంగమహేశ్వర గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని రంగారెడ్డి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా విజయవాడలో బుక్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థులకు చిత్రలేఖనం నేర్చుకునేందుకు నైపుణ్యం గత ట్రైనర్తో శిక్షణ ఇస్తున్నారు. దీంతో పాటు నీతి కథలు, పద్యాలు నేర్చుకోవడానికి అనేక పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఈ బుక్ ఫెస్టివల్ ఈ వేసవిలో పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. శ్రీనివాసుడి సన్నిధిలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలంది. పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అన్య మతస్థుడు నమాజ్ చేయడం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలకి ఎదురుగానే అన్య మతస్థుడు నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. పురోహిత సంఘం వద్దే ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఇలా చేయడం ఏంటని, భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహిస్తున్నారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ అధినేతకు రాసిన లేఖలో వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదన్న ఎమ్మెల్సీ కవిత. కేంద్రం చేపట్టిన కాగర్లో ఆదివాసీలు మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలన్న గద్దర్ సతీమణి విమల. రెండు నెలలుగా ఉపాధి హామీ పథకం వేతనాలు రాక కూలీల ఆవేదన. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వేతనాలు చెల్లించాలన్న మన్నెగూడ కూలీలు. ప్రజల నమ్మకానికి అనుకూలంగా ఏపీలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న టీడీపీ నేతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.